జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నిజం నీడ కాబోతోంది, నీడే నిజంలా రాబోతోంది. దేవాంశ్ వైదేహీల కాపురం మీద నీలి నీడలు కమ్మే అవకాశం ఉంది. ఆ దోషం తొలగించడానికే వారి చేత ఈ సీతారాముల కళ్యాణం జరిపించమని చెప్పాను. జరిపిస్తాం గురువుగారు. కళ్యాణం జరిపిస్తే దోషాలుండవు కదా, ఆపదలన్నీ తొలగిపోతాయి కదా. ఏ ఆటంకం లేకుండా ముందు సీతారాముల కళ్యాణం జరిపించండి. ఎక్కడ ఏ ఏర్పాట్లలోనూ ఎలాంటి లోటు రాకుండా చూడటం. శ్రీనివాసాయ తే నమః. అసలు ఈ వాలి వచ్చాడో లేదో. రెండు సార్లు ప్రయత్నించాం, కుదరలేదు. ఈసారి మాత్రం నువ్వు వైదేహి స్థానంలోకి వెళ్లాల్సిందే. సీతారామ కళ్యాణంలో వైదేహి స్థానంలో నువ్వు కూర్చుని పూజ చెయ్యాల్సిందే. మా అత్తయ్యకి చెప్తే అర్థం చేసుకోదాం, మీరైనా అర్థం చేసుకోండి. పరాయి వ్యక్తి భార్య స్థానంలో ఉండి ఇలా కళ్యాణం జరిపించటం పాపం కదా. పాపం లేదు, పుణ్యం లేదు. మాకు కావాల్సింది నువ్వు వైదేహి స్థానంలోకి వెళ్లడం, అక్కడ మేం చెప్పింది నువ్వు చెయ్యడం. ఒకవేళ నీకు భార్యగా నటించడం ఇష్టం లేకపోతే నిజంగా భార్యవైపో. నీ మొగుడెటూ లేడు. వైదేహి వస్తుందన్న బాధ లేదు. దేవాంశ్ కూడా బాగుంటాడు, చూసావు కదా. నా కూతుర్నే కట్టబెట్టాలని చూసా, కానీ కుదరలేదు. నువ్వా ఛాన్స్ దక్కించుకో, మా పని అయిపోతుంది, నీ లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది. మా అత్తయ్య అనుకుంటే అత్త కంటే నీచంగా ఆలోచిస్తోంది చంచల. మనిషిని మార్చినంత సులువు అనుకుంటున్నారు మనసులు మార్చుకోవటం. అయినా వీళ్ళకి మనసంటూ ఉంటే కదా, ఉంటే ఇలా చేసుండేవారు కాదు. భగవంతుడా, నన్ను వేరొకరి భార్య స్థానంలో ఉంచకుండా నా వల్ల ఆ కుటుంబానికి ఏ ఆపద కలగకుండా చూడు తండ్రి. అదేంటమ్మా, సీతమ్మ బొమ్మేది? అలా చూస్తావేంటమ్మా? పసుపుతో సీతమ్మ బొమ్మను చేసి తీసుకురమ్మన్నారు కదా, చేయకుండా వచ్చావేంటి తల్లి? వైదేహి బయటకొచ్చినప్పుడే ఏదో పని మీద వచ్చిందని అనుకున్నాను. అదేంటో కనుక్కోకుండానే పంపించేసింది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి?
ఏంటమ్మా ఏం మాట్లాడవే? బొమ్మ చేయడం రావడం లేదా? పోనీ నేను రానా? వద్దమ్మా. బొమ్మ పసుపుతో మాత్రమే చేయాలా, కుంకుమ కూడా కలపాలా అని. పాదాల దగ్గరే పసుపు కుంకుమ కలిసే ఉంటాయి. అది తీసి దాంతో బొమ్మ చేసి తీసుకురా. అలాగే. పంతులు గారు, మనం పూజ ప్రారంభిద్దాం. వైదేహి వెళ్లి వచ్చాక ఎందుకు నా ఏకాగ్రతకే భంగం కలిగింది? జరగరానిదేదో జరుగుతోంది. గురుగారు, పంతులు గారు, మనం పూజ ప్రారంభిద్దాం. విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ. మీరందరూ కూర్చోండి. ఎస్, వైశాలి వైదేహిలా వాళ్ళమ్మతో కలిసిపోయింది. ఇప్పుడు వైదేహిని ఎత్తుకెళ్ళాలి. చెంచల, చెంచల వైదేహి, చెంచల. చెంచల, అన్నయ్య, అన్నయ్య. శాంత, ఏంటమ్మా? అదిగో ఏమైందమ్మా? చెంచల. అన్నయ్య, అదిగో చెంచల అన్నయ్య, అక్కడుంది. చెంచల ఎక్కడమ్మా? అక్కడే అన్నయ్య, నేను ఇప్పుడే చూశాను. తగులబెట్టినా ఇది చావలేదా? ఎవరు కాపాడారు? అత్తయ్య, చెంచల చనిపోయింది కదా, మళ్ళీ ఎలా వస్తుంది? లేదు దేవాంశ్, నేను ఇప్పుడే చెంచల్ని చూశాను. వైదేహి, వైదేహి, నువ్వు కూడా చెంచల్ని చూసావు కదా? నేనా? చంచల ఎక్కడుందమ్మా? ఇప్పుడే చూశాను కదమ్మా. నా చీర కాలిపోతే నన్ను కాపాడావు కదా, మన చెంచల్ని చూశాం కదా.
అమ్మ నేను ఇప్పుడే ప్రదక్షిణలు చేసి వస్తున్నాను. మరైతే నా కొంగు కాలిపోతే ఆర్పింది ఎవరు? అసలు వైదేహి ఇక్కడ లేదంటే ఎలా కాపాడుతుంది శాంత? నీకేదో జరిగినట్టు, వైదేహి కాపాడినట్టు, చెంచలం చూసినట్టు భ్రమపడ్డావు అంతే. అసలు ఇదేం నిజం కాదు శాంత. ఏది నిజం కాకపోతే మరి కొంగెలా కాలిందో వదినా? ఈ చీర కాలిందమ్మా. నువ్వే ఆర్పావు కదమ్మా, మళ్ళీ ఎలా అడుగుతావేంటి? నేను కాదమ్మా, నేను ఇప్పుడే వస్తున్నాను. నీ చీరకి నిప్పు అంటుకుంది, కానీ మిగతాదంతా భ్రమే. చెంచల మీద నీకున్న భయం ఇంకా పోలేదు, అందుకే ఇలా అనిపిస్తోంది. పరిహార పూజ చేయాలి, వెళ్దాం పదండి ముందు. పదశాంత అంతా చక్కబడుతుంది. పద. పదమ్మా. ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు, దాని రూపం మార్చుకుంది అని. ఇప్పుడు అది ఏ రూపంలో, ఎటువైపు నుంచి వస్తుందో, ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతుందో ఊహించడం కష్టం. మరైతే వైదేహి వచ్చి నీ చీర చెంగు కాలిపోతే కాపాడిందన్నావు కదా శాంత. మరక్కడికి వైదేహి రాలేదు కదా, అది భ్రమ కాదా? అదే అర్థం కావట్లేదు. వైదేహి వచ్చింది, నా చీర మంటలు ఆర్పింది, కానీ వైదేహేమో రాలేదంటుంది. అంటే అది భ్రమే. భ్రమ కాదేమో అత్తయ్య. ఒకసారి ఇలాగే నాకు ఎదురుపడి మాయమైంది. అమ్మా, ఏమైంది? ఎవరు అచ్చం నాలాగే ఉంది. ఇప్పుడే ఇక్కడ చూశాను. భ్రమపడుంటావు. అప్పుడు అమ్మ భ్రమ అని కొట్టిపారేసింది. ఇప్పుడు అమ్మకి అదే అనుభవం ఎదురైంది. నిజానికి ఇది నా రూపం కాదు, వేరే ఎవరి రూపాన్ని నాకిచ్చారు. అంటే ఇదే రూపంతో వేరే ఎవరు ఉండే అవకాశం ఉంది కదా. నిజంగా ఉంటే కనిపించిన వాళ్ళు ఎదురుగా ఉండాలి కదా వైదేహి. అలా ఎలా కనిపించిన వెంటనే మాయమైపోతారు? నాకేమనిపిస్తుందంటే వైదేహి కాపాడడం భ్రమ అయి ఉండొచ్చు, చంచల మాత్రం బ్రతికే ఉందేమో అనిపిస్తోంది. మన కళ్ళ ముందే బాంబు పేలి చనిపోయింది కదా. బాంబు పేలి చనిపోయిందో లేదో మనకు తెలియదు కదా. చంచల బ్రతికే ఉండి శాంతాదేవి పిన్ని మీద కోపం చల్లారక ఆవిడ్ని తగలబెట్టాలని చీరకి నిప్పంటించిందేమో. నేనూర్మిలా, నువ్వైనా సరే భుజం మీద చెయ్యేస్తే ఇలాగే పళ్ళు రాలుతాయి. కాని ఈ దెబ్బ మాత్రం నువ్వు నిన్న చేసిన పనికి. నేనేం చేశాను? శాంతాదేవిని చంపేస్తాను అది ఇది అని చెప్పి
చివరికి చేతకాని దాన్ని పంపించావు. అదేమో మనిషిని తగలబెడతాను అని చెప్పి చీర చెంగుని కూడా పూర్తిగా తగలబెట్టకుండా పోయింది. టెన్షన్ అవ్వదు బంగారం, ఒక్కోసారి ప్లాన్స్ వర్కౌట్ కావు. ఏయ్, ఎందుకు రోజు ఇలా వాయించేస్తున్నావు? వాయించాలా చంపాలా? మనుషుల్ని చంపే వరకు రావద్దురా అని చిలక్కి చెప్పినట్టు చెప్పా. వింటే కదా నువ్వు. శాంతాదేవిని చంపకపోతే నేను ఇంట్లో కూడా రాలేను. అది అర్థమవుతుందా నీకు? రాకపోతే ఎక్కడో తగలడుండేవాడివి. ఇప్పుడు నీ వల్ల నేను బుక్కయ్యే పరిస్థితి వచ్చింది. అరే, ఇప్పుడు ఏమైందని? చీర కాల్చింది ఎవరు అని ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఆ పొడేదో ఆవిడ మీద పడేసింది కదా, ఆ జెస్సీ. అదే చేసిందని తెలిసిపోయింది. ఇప్పుడు దాన్ని పట్టుకునే పనిలో ఉన్నారు. అది దొరికితే నువ్వు దొరుకుతావు, నేను దొరుకుతాను. అర్థమైందా? అది దొరకదు. కొట్టదు కొట్టద్దు, కన్ఫర్మ్ గా చెప్తున్నా, దొరకదు. ఇలాంటి వాటిల్లో బాగా ముదిరిపోయింది. ఎప్పుడు ఏ గెటప్ లో ఉంటుందో అస్సలు తెలీదు. ఎవ్వరూ గుర్తుపట్టలేరు. దాని గురించి ఆలోచించడం మానేసి మన సంగతి ఆలోచించు. ఏం ఆలోచించమంటావు? నీ మోహం. నా మొగుడు చక్రాల కుర్చీ చెక్కినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఏదో ఒకటి చెయ్యరా అని. ఇదిగో అంటావు, అదిగో అంటావు, ఏదీ కాదు. నిన్ను నమ్ముకుంటే రానినవుతానో లేదో తెలీదు గాని రోడ్డున పడాల్సి వచ్చేలా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలన్నా శాంతాదేవి పోవాలి. అయినా సింపుల్ గా అయ్యేదానికి చాలా కష్టపడుతున్నావేంటి? ఏ అర్ధరాత్రి పూటో బెడ్రూమ్ కి వెళ్లి శాంతాదేవి మొహం మీద తిండితో అదిం పెట్టావే అనుకో, పోతుంది కదా. ముందు నీ గొంతు పిసుకుతా. అలాంటివి నా వల్ల కాదు గాని శాంతాదేవి ఇంట్లో ఉండకూడదు, అంతే కదా? నాకొదిలే. ఏంటి అలా చూస్తున్నావు? భర్తతో ఎలా ఉండాలో మళ్ళీ క్లాస్ పీకుతావా? నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను. నీకేంటి? ఈవిడేంటి నన్ను చూసి ఏదేదో మాట్లాడుతోంది? ఓ, నన్ను చూసి వైదేహి అనుకుంటున్నట్టుంది. ఇప్పుడు వైదేహి గెటప్లో లేనే, అయినా వైదేహి అని ఎలా అనుకుంటోంది? ఏంటా చూపు? మాట్లాడవే. ఏదో ఒకటి అంటావు కదా, అను. ఊర్మిళ, వైదేహిని ఎందుకు అంటావు? ఓ, వైదేహినంటే మీకెందుకో. ఈ మధ్య బావని ఒక మాట అంటే మరదలు ఒప్పుకోవడం లేదు, మరదల్ని ఒక మాట అంటే ఈ బావ ఒప్పుకోవడం లేదు. ఏంటి కదా? సపోర్ట్ మరీ ఎక్కువ చేస్తున్నారేంటి? కదలలేకపోయినా అనుమానించాల్సి వస్తుంది. ఏవండి, నేను చెప్పేది వింటారా? ఏవండియా? ఏంటి అక్క అని పిలిచేదానివి ఏవండి అని పిలుస్తున్నా? మాటే కాదు, రూపం కూడా మారిపోయింది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ స్టైల్ అది ఏమన్నా మార్చావా? అది ఏమైంది? మీ చిన్న కోడలి అవతారం చూడండి అత్తయ్య. నా చిన్న కోడలికేమి చక్కగా ఉంటేను. సరిగ్గా చూడండి, ఆ హెయిర్ స్టైల్ అది
తేడా కనిపించట్లేదు. పెద్ద తేడా ఏముంది? ఒకసారి జడ వేసుకుంటాం, ఒక్కోసారి ముడి పెట్టుకుంటాం. అంత మాత్రాన మనిషి మారిపోతుందా? ఎలా ఉన్నా నా మనవరాలే. ఏమండి, ఊర్లో వాళ్ళకి చెప్పారు కదా? చెప్పాను. వాళ్లే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అది నమస్కారం దశరథ రామయ్య. నేను మీ నాన్నమ్మని. నన్ను మర్చిపోయారా? ఏదో ఊరు వెళ్తున్నామని చెప్పారు. ఏర్పాట్లు కూడా బాగానే చేస్తున్నారు. ఎక్కడికంటే మాత్రం ఏమీ చెప్పడం లేదు. ఎక్కడికై ఉంటుంది? ఎందుకు ఏర్పాట్లన్నీ? అక్కడ ఏదైనా ఉత్సవం చేస్తున్నారా, లేదా ఏదైనా ఫంక్షన్ చేస్తున్నారా? ఏమండి, ఎక్కడికి వెళ్తున్నా? కాసేపు ఓపిక పట్టు, నీకే తెలుస్తుంది. చెప్పొచ్చు కదా. సీక్రెట్ అండ్ సస్పెన్స్ చెప్పకూడదు. ఏంట్రా? ఏం లేదు లిందు. ఏం లేకపోవడం ఏంటి? పొద్దున్నే బయలుదేరమన్నారు. ఎక్కడికంటే బయలుదేరి చెప్తా ఉన్నారు. ఇప్పుడు అడుగుతుంటే సస్పెన్స్ సీక్రెట్ అంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నామో నువ్వైనా చెప్పమ్మమ్మా. అమ్మో, అది మాత్రం చెప్పలేను. అది మీ ఆయన నోటితో వింటేనే బాగుంటుంది. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. కాసేపు ఓపిక పట్టమ్మా. నీకు చెప్పినవే నాకు చెప్పరు, ఇక నీకు చెప్పనివి నాకెలా చెప్తారు? నాకేం తెలీదు. ఏమండి, ప్లీజ్ చెప్పండి. అప్పుడు నీ కూతురు ప్రాణాలతో ఉండదు. దానికి ఓకేనా? ఆంటీ, అసలు నువ్వెందుకు ఈ పని చేద్దామని ఒప్పుకున్నావు? చెయ్యకపోతే నీ అత్త నీ కూతుర్ని చంపేస్తుందనే కదా? నిన్న నువ్వు చేసిన పనికి నిన్ను నీ కూతుర్ని ఇద్దరిని చంపేద్దామనుకుంది. కానీ నేనే ఆపా. వాళ్ళ ప్రాణాలు తీస్తే మనకే వస్తుంది, ఒక ఆఖరి అవకాశం ఇచ్చి చూద్దామని. కాబట్టి ఇదే నీకు ఆఖరి అవకాశం. వద్దండి, మీకు దండం పెడతాను. ఒక కుటుంబానికి ఇలా అన్యాయం చేయటానికి నాకు మనసు రావట్లేదు. ఓ అవునా? సరే, ఇప్పుడే వెళ్ళి నాంచారమ్మకి చెప్తాను. పోయి నీ కూతురి శవం తెచ్చుకుందు గాని. ఆంటీ, వెళ్ళదు. చేస్తాను చేస్తాను. మీరు చెప్పినట్టు
చేస్తాను. అది అలా రావాలి దారికి. సరే, ఇప్పుడు మనం చెయ్యబోయే పనేంటో చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ ఏర్పాట్లన్నీ చూసావు కదా. ఈ రోజు దశరథ రామయ్య వాళ్ళ అక్షయ్ పాత్ర ఫౌండేషన్ శంకుస్థాపన చెయ్యడానికి కుటుంబంతో సహా వస్తున్నాడు. మనం ఈ గెటప్లలో వంట వాళ్లలాగా అక్కడికి చేరి ఈ రోజు ఎలాగైనా వైదేహిని బయటికి లాగి నిన్ను వాళ్ల మధ్యలో పెట్టాలి. అర్థమైందా? అర్థమైందా? సరే, పద. వంట వాళ్ళు వచ్చేసారట. ఏం చెప్పుంటారు? ఇప్పుడు ఊరెళ్తున్నావా వెనకెళ్తున్నావా? ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు, దాని రూపం మార్చుకుంది అని. ఇప్పుడు అది ఏ రూపంలో ఎటువైపు నుంచి వస్తుందో, ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతుందో ఊహించడం కష్టం. నా చెల్లెలు చెప్పింది కదా, మనం చేస్తున్నది మంచి పని. దేవుడి మీద భారం వేద్దాం, అదే చేద్దాం. ఈ పని కోసం మళ్ళీ ఇంకో సంవత్సరం ఆగలేను. వాళ్ల పని మొదలు పెట్టమని చెప్పు. అలాగే అయ్యగారు, మేము వచ్చేస్తున్నాము, మీరు పని మొదలు పెట్టండి. మేము వచ్చేసరికి టీలు టిఫిన్లు రెడీగా ఉండాలి. పదండి అయ్యగారు. మరణమే ఇది, మరణమే, మరణమే. మరణమే, మరణమే, మరణమే ఇది. ఊరుకో తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో, పుట్టినరోజు ఏడకూడదమ్మా. కేక్ కట్ చేయి. నాన్న, మీ అమ్మ నాన్న ఎవరు అంటే ముందుగా మీరే గుర్తుకొస్తారు. నాకు పునర్జన్మ ఇవ్వడం కాదు నాన్న, మీరే నాకు జన్మనిచ్చినట్టు. మీరేమో మా అమ్మని చూపించి నన్ను వేరు చేయొద్దు నాన్న, నన్ను వేరు చేయొద్దు. అమ్మా, లేదమ్మా, నువ్వు నా పెద్ద కూతురివే, నా పెద్ద కూతురివే. దేవాంశ్, అమ్మాయి చేత కేక్ కట్ చేయించు. అలాగే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే.
సరే, అందరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి. కాసేపట్లో శంకుస్థాపన జరగబోతోంది మన దేవాంశ చేతుల మీదుగా. ఇంతవరకు నా పుట్టినరోజుకి ఒక్క కేక్ అయినా కట్ చేశారా? లేదు. కానీ దీని పుట్టినరోజుకి ఫంక్షన్లు ఇంకా శంకుస్థాపనలు. ఇదొక పెద్ద చంబల్పూర్ యువరాణి మరి. ఎవడ్రా నువ్వు? కళ్ళు కనిపించట్లేదా? ఏ, నీ కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి కదా, నువ్వు చూసుకుని వెళ్ళొచ్చు కదా. ఎంత పొగర్రా నీకు? నన్ను ఒక మాట అనడానికి నా మొగుడే భయపడతాడు. నువ్వెవడివిరా? నీకు గుళ్ళో లేపేద్దామని దాన్నెవరినో పంపావు. ఇప్పుడు దాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు. అదెక్కడ దొరుకుతుందో అని. అది దొరికిపోతే నీతో పాటు నేనెక్కడ దొరికిపోతానో అని టెన్షన్తో చస్తుంటే ఇప్పుడు ఏకంగా నువ్వే వచ్చేసావా? ఇప్పుడు ఆవిడ్ని నువ్వు ఏమీ చేయడానికి వీల్లేదు. పోనీ నీ మొగుడినేసైనా? పిచ్చా నీకు? అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అబ్బా, మొగుడి మీద ప్రేమ బాగానే ఉంది, పర్లేదు. నువ్వేమో నీ మొగుడుతో హ్యాపీగా ఇంట్లో ఉండు, నేనేమో పిచ్చోళ్ళగా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటాను. నేను హ్యాపీగా ఉన్నానా? నేను హ్యాపీగా ఉన్నానా? నేను హ్యాపీగా ఉంటే నీతో ఎందుకు ఎన్ని పాటలు పడతాను కదా. అయితే నీ మొగుడిని పైకి పంపించేస్తా, నువ్వు బయటకొచ్చే, లేదా శాంతాదేవిని పైకి పంపించి నేనే లోపలికొస్తా. ఏదో ఒకటి జరగాల్సిందే, ఆలోచించుకో. ఏమ్మా, వైదేహినేమన్నా చూసారా? శాంత పిన్ని వస్తుంది, వెళ్ళు వెళ్ళు. సరైన టైంకి వస్తుంది, రాని ఇక్కడే దాన్ని వేసేస్తా. అయ్యో, చూసుకోవాలి కదా బాబు. కొంచెం ఉంటే అన్ని పొయ్యిలో పడుండేవి. అమ్మా, వైదేహి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? చేయి కాలిందేంటి? అది ఏం లేదమ్మా. అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారమ్మా? అమ్మా, అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.